నమస్కారం. మనకి స్వరాజ్యం సిద్ధించి శతాబ్దాలు గడిచి దశాబ్దాలు గడిచి శతాబ్దానికి పెడుతున్నా, అలాగే మనకి మన ఉన్నతికి, మన అభ్యున్నతికి, మన వృద్ధికి, మన అభివృద్ధికి మంచి బీజాలు వేసి మనకి ప్రపంచ పటంలో చక్కటి స్థానం, సముచిత స్థానం కల్పించడానికి కారకులైన వారిని మనం స్మరించుకున్నా పర్వాలేదు, విస్మరించినా పర్వాలేదు, కానీ అదే పనిగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా ఒక దుష్ప్రచారం కావాలని పనిగట్టుకుని చేయడం అన్నది ఒక ఒక దుష్ట సంప్రదాయం, ఒక చెడు సంప్రదాయం మనకి మధ్య మొదలైంది. అందులో భాగంగానే ఇవాళ మన స్వరాజ్యానికి ప్రధాన కారకులైన గాంధీ గారి మీద కానీ, నెహ్రూ గారి మీద కానీ, ఇంకా ఎందరో పెద్దల మీద ఒక రకమైన దుష్ప్రచారం చేయడం, పనిగట్టుకుని వాటికి వచ్చిన ఆధునికంగా వచ్చిన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మరింత విస్తృతంగా ఒక దుష్ప్రచారాన్ని ప్రజల మనసుల్లో నాటుకునేలాగా చేయడం, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మనం నెహ్రూ జయంతి జరుపుకోబోతున్నాం. 130 ఏళ్ల క్రితం పుట్టిన ఆయన కోసం, ఈ దేశం కోసం ఎంతో కష్టపడి శ్రమించి దేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలబడడం కోసం అనేక పథకాలు రూపొందించి అనేక ప్రణాళికలు వేసి త్యాగాలు చేసిన వాళ్ళ గురించి ముందే అనుకున్నట్టుగా వాళ్ళని విస్మరించినా పర్వాలేదు, కానీ వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేయడం అనేది జరుగుతున్న క్రమంలో ఇవాళ మళ్ళీ అసలు వాటన్నింటి గురించి కూడా క్షుణ్ణమైన అవగాహనతోటి ఒక పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు కానీ, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కానీ, ప్రజల మనిషిగా ఉన్నప్పుడు కానీ వాటి గురించి లోతైన అధ్యయనాలు చేసిన వ్యక్తితో మనం ఉన్నప్పుడు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. అరుణ్ కుమార్ గారు, మనం ముందే అనుకున్నట్టుగా నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధానిగా పంచవర్ష ప్రణాళిక మొదలుకొని ఈ దేశంలో 30 కోట్ల జనాభాకే సరిపడా ఆహార ధాన్యాలు లేని స్థితి నుంచి ఇవాళ 150 కోట్ల మంది ఉన్న 2-3 ఏళ్ల పాటు పంటలు పండకపోయినా సరిపడే సమృద్ధి నిల్వలుండే స్థితిలో ప్రణాళికలు వేసి ప్రాజెక్టుల ఆధునిక దేవాలయాలుగా భావించి ఆ ప్రాజెక్టులు అందించి ఎన్నో అన్ని రంగాల్లో, శాస్త్ర రంగంలో, సాంకేతిక రంగంలో, అన్ని రంగాల్లో కూడా ఒక రకమైన ఆధునిక బాటలు వేసిన నెహ్రూ గారి గురించి, మంచి గురించి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ చెప్తున్నట్టుగా పదే పదే దుష్ప్రచారం జరుగుతుంది ఈ మధ్యకాలంలోనూ. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటారు? ఇవి దేశ ఉన్నతికి కానీ, ఒక సమాజం కానీ, ఒక జాతికి కానీ ఎందుకైనా ప్రగతికి పనికొస్తాయా? ఇవి మామూలు పొలిటికల్ ప్రాసెస్లో జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ, ఇంకా ఆయన మునిమనవడు రాహుల్ గాంధీ ఇంకా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తేనే కానీ మనకి మనుగడ లేదనే ఉద్దేశంతో నెహ్రూకి కౌంటర్గా అప్పుడు వాళ్ళకి లీడర్స్ ఉన్నారు. బీజేపీ వారికి, ఆర్ఎస్ఎస్ వారికి సావర్కర్ పెద్ద లీడరు, అలాగే గురూజీ గోల్వాల్కర్ ఆయన పెద్ద లీడరు. వీళ్ళతో డిఫర్ అయ్యారు, కానీ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకుంది, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళని ఫోకస్ చేయటం మానేసి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పటేల్ని ఓన్ చేసుకున్నారు. ఎవరైతే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశాడో, ఎవరైతే గోల్వాల్కర్ని జైల్లో పెట్టించాడో యాజ్ హోమ్ మినిస్టర్, ఎవరైతే ఆర్ఎస్ఎస్ని కాంగ్రెస్లో విలీనం అయిపోండి అని చెప్పి బహిరంగంగా గోల్వాల్కర్కి లెటర్ రాశాడో ఆ పటేల్ని వీళ్ళు ఓన్ చేసుకున్నారు. ఎందుకు ఓన్ చేసుకున్నారంటే యాక్సెప్టెన్స్ ఆ రోజు ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న వాళ్ళకే ఉంది తప్ప వీళ్ళకి లేదు. సో వాళ్ళని ఆ పటేల్ని ఓన్ చేసుకుని ఏ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే అసలు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. నిజమా అనిపించేట్టుగా తయారు చేస్తారు. డేట్స్ వేసి ఫలానా డేట్ నాడు పటేల్ కూతురు నెహ్రూ గారి దగ్గరికి వస్తే నెహ్రూ గారు పొమ్మన్నాడు. వాళ్ళు పాపం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, గుర్తింపు లేని పరిస్థితుల్లో అలా రోడ్ల మీద చచ్చిపోయారు. అంత గొప్ప పటేల్ పిల్లలు ఏమైపోయారో తెలియదు. నెహ్రూ కుటుంబం మాత్రం అలా దేశాన్ని పరిపాలించుకుంటూ వస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్. నెక్స్ట్ అసలు పటేల్ని ప్రధానమంత్రి చేయాలనుకుంటే కాంగ్రెస్ అంతా ప్రధానమంత్రిని చేయాలనుకుందని, గాంధీ మాత్రం వచ్చి నెహ్రూని పేరు సజెస్ట్ చేశాడని, ఆ రోజు నుంచే ఈ దేశానికి పతనం ప్రారంభమైందని ఇది ఒక స్టోరీ.
వీళ్ళంతా ఏంటంటే చరిత్ర చదవని వాళ్ళైనా ఉండాలి, లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా పక్కదో పట్టించే వాళ్ళైనా ఉండాలి. ఈ మధ్య ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ ఇది నిజమా అని అడుగుతుంటారు. ఇది నిజమా అని నేను పెద్ద ఎప్పుడు ఇగ్నోర్ చేసేవాడిని. ఇది నిజమా అని అడిగిన తర్వాత వాళ్ళకి సమాధానం చెప్పడానికి మనం కూడా చదవాలి. ఏంట్రా అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని చదివితే అసలు పటేల్ది అయితే ఎంత దుష్ప్రచారం జరుగుతుందంటే, పటేల్ గారికి ఒక కూతురు ఒక కొడుకు, ఇద్దరు కూడా ఎంపీలు చేశారు, పార్లమెంట్ సభ్యులు చేశారు. 1952 మొదటి ఎలక్షన్లో పటేల్ గారి కూతురు మణిబెన్ పటేల్, ఆవిడ 52, 57 రెండుసార్లు నెగ్గింది. 62లో ఓడిపోయింది. ఓడిపోతే వెంటనే రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ అయిన తర్వాత ఆవిడ ఇందిరాగాంధీ టైంలో విడిపోయినప్పుడు ఓల్డ్ కాంగ్రెస్లో ఉండిపోయింది. ఓల్డ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది, ఓడిపోయింది. మళ్ళా జనతావేవ్ 77లో జనతావేవ్ వచ్చినప్పుడు మళ్ళా పోటీ చేసింది, మళ్ళా గెలిచింది. ఆవిడ యాక్టివ్గా పాలిటిక్స్లో 52, 57, 64లో రాజ్యసభ ఇవన్నీ కూడా నెహ్రూ ఇచ్చినవే. అప్పుడు ఇందిరాగాంధీకి ఏమి ఇవ్వాలా? ఇందిరాగాంధీ 52, 57 ఏమీ ఎంపీ కాదు. లాల్ బహదూర్ శాస్త్రి టైంలో మంత్రిగా తీసుకుని రాజ్యసభ, నెహ్రూ గారి టైంలో ఆవిడకి ఏమి ఇవ్వలేదు రాజ్యసభ దీనం. మరి ఇంకంతకన్నా ఇప్పుడు ఆ తర్వాత పెరగటం ఒక మెట్టెక్కించగలరు, కానీ తర్వాత ఆవిడ మణిబెన్ పటేల్ని పెరిగి ఏదైనా ప్రధానమంత్రి ఇంకోటో అయ్యే పరిస్థితి తీసుకురావాల్సింది ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళకి. ఆవిడ ఇందిరాగాంధీతో డెఫరై బయటికి వెళ్ళిపోయింది, మొరార్జీ దేశాయ్ వాళ్ళతోటి. ఎలక్షన్ ఓడిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్ నెగ్గింది. ఆవిడ తమ్ముడు దయాబాయ్ పటేల్, ఇద్దరికి అస్సలు పడదాం. ఆయనేమో ఈవిడ ఈ పార్టీలో ఈవిడికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారని ఆయన వెళ్ళి ఇంకో స్వరాజ్ పార్టీలోనే ఇందులో జాయిన్ అయ్యాడు. పరిషత్ పార్టీ ఏదో పార్టీ ఉంది, ఆ పార్టీలో కూడా ఆయన ఎంపీగా నెగ్గాడు. రాజ్యసభకు వచ్చాడు ఎంపీగా. ఎలక్షన్ లోక్సభ నెగ్గలేపాడు కానీ రాజ్యసభకి ఎంపీగా వచ్చాడు. ఇవన్నీ మనం ఎంత పెద్ద కష్టం కాదు, ఇవన్నీ క్లియర్గా ఇలా కొట్టారంటే వస్తాయి. ఇప్పుడు అంతా సెర్చే కదా, ఆ సెర్చ్లో కొట్టింది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవడన్నా నాలాంటి అబద్ధాలు పెట్టేస్తున్నాడు అనుకోండి, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి అందులోనే ఉంటుంది రెఫరెన్స్. ఆ రెఫరెన్స్లోకి వెళ్ళి చూస్తే రాజ్యసభలో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా మెంబర్గా ఉండడం మొత్తం రాజ్యసభ ఒరిజినల్ వచ్చేస్తుంది, ఈవిడిది ఒరిజినల్ వచ్చేస్తుంది. ఎంత భయంకరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారంటే, ఏదో పటేల్ గారి పిల్లలు, పటేల్ గారు వాళ్ళు తినడానికి తిండి లేని పరిస్థితిలో ఈ దేశానికి సర్వస్వం త్యాగం చేసి చచ్చిపోయారు, వాళ్ళని గుర్తించలేదు అనే పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. నెక్స్ట్ పటేల్కి నెహ్రూకి ఎందుకు పడదు? వాళ్ళకే సరిహద్దు తగులు కాదు. వాళ్ళిద్దరికీ పటేల్ క్యాపిటలిస్టు, నెహ్రూ సోషలిస్ట్. వీళ్ళిద్దరికీ ఎప్పుడు గొడవే. వీళ్ళిద్దరే కాదు, జయప్రకాష్ నారాయణకి పటేల్కి పడదు, మీనూ మసానీకి పటేల్కి పడదు. ఆ రోజున ఉన్నటువంటి సోషలిస్ట్ గ్రూప్ని పటేల్ చాలా చాలా బ్యాడ్గా తిడితే గాంధీ దగ్గరికి వెళ్ళింది పంచాయతీ. పోవడం అంటే సిద్ధాంతపరమైన విభేదాలు, అదే అంతేగాని ఎప్పటిలాగా వ్యక్తిగత కక్షలు కాదు. అసలు వ్యక్తిగత కక్షలకి టైం స్పెండ్ చేసేంత ఉండేది కాదు వాళ్ళకి. వాళ్ళ జీవితాలు మొత్తం దారబోసారు. మీకు ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూకిను మన రాజమండ్రిలో మద్దూరు అన్నపూర్ణయ్యకి తేడా లేదు. ఆయన చదువుకున్నాడు, బారెట్లా చేసి పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన అలా నేషనల్ లీడర్ అయ్యాడు. ఇక్కడ రాజమండ్రిలో మద్దూరు అన్నపూర్ణయ్య గారు అన్నాళ్ళు జైల్లో ఉన్నాడో కూడా తెలియదు, అన్నేళ్ళు జైల్లో ఉన్నాడు. నెహ్రూ గారి కంటే ఎక్కువ కాలం ఉన్నాడని చెప్తారు. ఇండియాలో హైయెస్ట్ అంటారు, నాకు కరెక్ట్ ఫిగర్ దొరకలేదు కానీ ఆయన కటిక దరిద్రంలో చచ్చిపోయాడు. ఆయన చివరికి కూతురికి డెలివరీ అయ్యే టైంకి భార్యకి డబ్బులు పంపించలేకపోతే డెలివరీలో చచ్చిపోవటం ఏదో జరిగితే జైల్లోంచి ఒక పద్యం రాసిపోయింది. అది ఇప్పుడు ఉంది, బాగా తిరుగుతోంది. జైల్లోంచి నా కర్మ, నాకు పెళ్ళాను అయ్యావు నువ్వు, చూడు నాకు తినడానికి తిండి లేదు, నీకు తినడానికి తిండి కూడా పెట్టలేకపోయాను నేను. వీళ్ళంతా ఏంటంటే అదొక వాయులాల గోపాలకృష్ణ గారు చెప్పారు, ఏబి నాగేశ్వరరావు గారి వర్ధంతికి వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు, మేమేం త్యాగాలు చేయలేదయా, అందరూ నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప త్యాగాలు చేశాడు, అసలు నాగేశ్వరరావు అన్న ఆయన ఆనెస్టీ అనడానికి అలా కొలవద్దామన్నా ఉంటే ఆయనే. ఆయన గురించి చెప్తుంటే వాయులాల గోపాలకృష్ణ గారు ఏం చెప్పాడంటే, మేము పేదరికాన్ని ప్రేమించాము, ఎంత ప్రేమించామంటే అది మమ్మల్ని ఎక్కడో వదిలిపోతుందో అని చెప్పి నిత్యం దాన్ని పట్టుకుని ఉండేవాళ్ళం. మా దగ్గరికి చుట్టుపక్కలకి ఎక్కడ కూడా కొంచెం కూడా రిచ్నెస్ రాకూడదని, అలా పేదరికంగా బతకాలని. అది గాంధీయన్ వే. దాంట్లోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకి అదొక వ్యసనం. ఈవేళ రాజకీయం వ్యాపారం అయిపోయింది కానీ వాళ్ళకి అదొక వ్యసనం, అంతే వదలలేరు. ఆ రోజుల్లో 1921లో మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ జైలుకి వెళ్ళినప్పుడు అతనికి ఏమన్నా తెలుసా ఎప్పుడో స్వాతంత్రం వస్తుంది, 30 ఏళ్ల తర్వాత నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతానని తెలుసా? బట్టలు ఉతకడానికి ప్యారిస్ పంపించేవారు అన్న లెవెల్లో ఉండేది వాళ్ళది. అది ఎంత మట్టుకు నిజమో నాకు తెలియదు కానీ
పెద్ద టాక్ ఏంటంటే మోతీలాల్ నెహ్రూ కొడుకు బట్టలు లాండ్రీకి ప్యారిస్ పంపించేవాడు, మంచి దోబీలు ఉంటారు. ఏదైనా ఆడంబర జీవనం, విలాసవంతమైన జీవితం, ఆడంబరం కాదు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ గాంధీ గారి దానికి వచ్చి బట్టలు మొట్టమొదటి ఏమో రావాలి, గాంధీ ఫాలో రావాలంటే బట్టలు వదిలేసి కద్దరు వేసుకోవాలి. కద్దరు అంటే ఇప్పుడు మనకు దొరికే ఫైన్ కద్దరు కాదు, ఇది మెయింటైన్ చేయడమే చాలా కష్టం. కద్దరు అంటే వాళ్ళే ఒడుక్కోవాలి. ఎంత బరువు ఉండేదంటే ఆ రోజుల్లో వాళ్ళే ఒడుక్కున్న కద్దరు వాళ్ళు వేసుకుని అప్పుడు వచ్చే ఫారెన్ క్లాతింగ్ అంతా కూడా తగలబెట్టేసి ఈ గాంధీ గారి వెనకాల దొరికితే తిండి లేకపోతే లేదు తిరుగుతూ, ఎప్పుడు జైల్లో పెడతారో తెలియదు జైలుకి వెళ్తూ అలాంటి జీవితం గడపడానికి ప్రిఫర్ చేసిన వాళ్ళలో. అందుకే నెహ్రూకి గ్లామర్ ఎక్కువ వచ్చిందంటే ఉన్నవాడు వదిలేసి వచ్చాడు కాబట్టి. డెఫినెట్గా నెహ్రూ మోస్ట్ గ్లామరస్. ఇది అంబేద్కర్ ఒక సందర్భంగా అంటాడు ఆయన, నెహ్రూ అన్నవాడు మీకు ఒక సినిమా యాక్టర్లో దొరికాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ జనం వచ్చేస్తున్నారు అని చెప్పి ఒక కామెంట్ చేశాడు, ఒక పాసింగ్ కామెంట్ ఆయన నెహ్రూ మీద. నెహ్రూని అంబేద్కర్ కూడా చెప్పాడు ఏమనంటే ఈజ్ ఇన్నోసెంట్ పర్సన్ అని. కాంగ్రెస్కి వ్యతిరేకమైనటువంటి అంబేద్కర్ నెహ్రూకి ఏం తెలుసు ఇన్నోసెంటు, తర్వాత నెహ్రూని వాళ్ళు కుట్ర చేసి దింపేస్తారు అని మొట్టమొదటి ప్రధానమంత్రిగా అయినప్పుడు. నెహ్రూ సోషలిస్ట్ అందుకుని పటేల్ వ్యతిరేకించేవాడు. ఒక ఎలక్షన్కి అయితే మనకి 47 ఇండిపెండెన్స్ రాకముందు జరిగిన ఎలక్షన్స్లో ఓటు హక్కు ఓన్లీ ఒక లెవెల్ ఆఫ్ డబ్బు ఉన్న వాళ్ళకే ఉండేది ఓటు హక్కు. మొత్తం భారతదేశం మీద 14 లక్షల మందికే ఓటు. అది ఎలక్షన్. 46 ఎలక్షన్ కూడా అలాంటిదే. అప్పుడు ఒకసారి నెహ్రూ వస్తానంటే ఎలక్షన్ క్యాంపెయిన్కి రావద్దని అందరూ రాశారు. అందులో పటేలు, రాజాజీ, రాజేంద్ర ప్రసాద్, పెద్ద పెద్ద లీడర్స్ అంతా కలిపి గాంధీకి ఒక లెటర్ పెట్టారు, నెహ్రూని తిప్పకండి అని. ఎందుకంటే నెహ్రూ తిరిగి సమసమాజ స్థాపన అంటున్నాడు. మనకు ఓట్లు వేసే వాళ్ళంతా డబ్బున్నవాళ్ళు, పన్ను కట్టే వారికే ఓటు, డబ్బున్నవాడికే ఓటు. దానికి ఏదో ఇంత ఆస్తి ఉండాలి, నీది ఇంత ప్రాపర్టీ ఉండాలి, ఏవో పెట్టారు లిమిటేషన్స్, ఇంత పన్ను కట్టేవాడే ఉండాలి, వాడికే ఓటు అని. ఈ నెహ్రూ కనుక వచ్చి సమసమాజం అంటే పడే ఓట్లు పడవరా బాబు రావద్దని ఒక ఎలక్షన్ కాగితం పెట్టారు. కానీ నెహ్రూ ఈజ్ ఏ సోషలిస్ట్, నోన్ సోషలిస్ట్. పటేల్ ఈజ్ యాంటీ సోషలిజం. పటేల్ జోకులు వేసి తిట్టి ఆఖరికి ఒకసారి ఓ పంచాయతీ కూడా పెట్టారు. జయప్రకాష్ నారాయణ వైఫ్ మీద పటేల్ ఏదో కామెంట్ చేస్తే ఆ పంచాయతీ గాంధీ దగ్గరికి వెళ్ళింది. ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి పటేల్ అని. పటేల్ ఏంటంటే గాంధీకి ఎందుకు ఇష్టం అంటే పటేల్ అన్నవాడు మోస్ట్ హ్యూమరస్ట్. ఇంకా ఆయనతో మాట్లాడుతుంటే కడుపుబ్బి నవ్వలేక చచ్చే పరిస్థితిలో మాట్లాడేవాడు అనమాట. ఎటకారం చేసినా అలాగే చేసేవాడు. అలా పటేల్ ఒక టైప్ ఆఫ్ పర్సన్. వాళ్ళ మధ్య గొడవలు ఏంటంటే ఐడియాలజికల్ ఫైట్. ఈ దేశానికి సోషలిజం పనిచేయదు అని పటేల్ నమ్మాడు, సోషలిజమే ఈ దేశానికి పనిచేస్తుందని నెహ్రూ నమ్మాడు. నెహ్రూ టైంలో చేయలేనివి ఏమన్నా ఉంటే కూతురు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత చేసింది. రాజభరణాలు ఉన్నాయి, క్లియర్గా హిస్టరీలో రికార్డ్ అయింది. రాజభరణాలు ఇవ్వడానికి నెహ్రూ వ్యతిరేకం. వాళ్ళు ఎంతకాలం దోచుకు తిన్నారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు తిరగబడుతుంటే ఇంకా వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళ రాజ్యాన్ని కలుపుకోవటం ఏంటని. పటేల్ ఏం చెప్పాడంటే నోరు మీ ఇప్పుడు కాదు, నీకు తెలియదు. పటేల్ నెహ్రూ కన్నా 15 ఏళ్ళు పెద్ద. నీకు తెలియదా బాబు, ఇప్పుడు ఈ గొడవ కొత్త గొడవ తెచ్చిపెట్టకు, వాళ్ళకి ఏదో ఇస్తామని చెప్పి ముందు కలిపేయాలి, నువ్వు ఈ కొత్త సోషలిజం గొడవ పెట్టకు. అందుకే నేను పటేల్కి వచ్చింది పేరు ఏంటి, మొత్తం అన్ని సంస్థానాలు కలిపాడని. కలపడం అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, రాజభరణం ఇచ్చారు, మీకు ప్రతి సంవత్సరం పెన్షన్ ఇస్తామని. అలా అగ్రిమెంట్ చేసుకున్నాడు. నెహ్రూ ఏం మాట్లాడలేకపోయాడు, నెహ్రూకి ఇష్టం లేకపోయినా. ఎందుకంటే పటేల్ ఈజ్ మోర్ పవర్ఫుల్. పటేల్కి ఉన్నటువంటి ఏంటి హోము, ఈ రాజ్యాల విలీనం, ఈ రెండు పటేల్వి. ఉప ప్రధానిగా నెహ్రూ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలు ఏంటి, ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇంకా అప్పటికి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం లేవు. మనం ఇంకా ఇండిపెండెంట్ రిపబ్లిక్ అవ్వాలా. 47 నుంచి 52 మధ్య ఈయన దగ్గర ఉన్న ఓన్లీ ఎక్స్టర్నల్ అఫైర్సే. 52 తర్వాత అప్పటికి పటేల్ చచ్చిపోయాడు. తర్వాత గాంధీ ఎందుకు నెహ్రూని సజెస్ట్ చేశాడన్నది క్లియర్గా అర్థమవుతుంది. పటేల్ ఆ రోజులు అంతా 38 ఏళ్ళు లైఫ్. ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యావరేజ్ ఎంత అంటే 38 ఏళ్ళు. మనాళ్ళు కూడా 4 తరాలు ముందుకెళ్తే 60 ఏళ్ళు బతికాడంటే షష్టి పూర్తిని పెద్ద హడావిడి చేసి ఇంక రేపు నుంచి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదురా అని. ఆ రోజుల్లో 15 ఏళ్ళు పెద్దవాడైనటువంటి పటేల్కి ఇస్తే ఎంతకాలం ఉంటాడో తెలియదని, అనారోగ్యంతో ఉన్నాడని, అప్పటికే అనారోగ్యంతో ఉన్నాడు, నెహ్రూకి ఇచ్చాడు. అలాగే గాంధీ ఊహించినట్టుగానే ఫస్ట్ ఎలక్షన్ జరగకుండానే పటేల్ చచ్చిపోయాడు. కానీ ఫస్ట్ ఎలక్షన్కి టికెట్స్ అన్నీ కూడా పటేలే డిసైడ్ చేశాడు. ఎందుకంటే పటేల్ ఆర్గనైజేషన్ మ్యాన్. ఇప్పుడు అద్వానీ ఆర్గనైజేషన్ మ్యాను, వాజ్పేయి పబ్లిక్ ఫిగర్. సేమ్ వీళ్ళిద్దరూ కూడా అంతే. పటేలు అద్వానీలాగా ఆర్గనైజేషన్ మ్యాను, వాజ్పేయి పబ్లిక్ ఫేస్. పబ్లిక్లో వీళ్ళు మాట్లాడగలరు, పబ్లిక్ని కన్విన్స్ చేయగలరు. ఇవాళ అద్వానీ లాంటి సీనియర్ని కూడా వాళ్ళు ఏమీ లేదు పక్కన పెట్టారు. సరే అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకోండి.
నేను దాంట్లోకి మాట్లాడినా. అందరూ చచ్చిపోయిన వాడు చాలా గొప్పవాడని పొగుడతారు. 50 ఏళ్ల క్రితం చచ్చిపోయిన వాడిని ఈవేళ తీసుకొచ్చి అతని వల్ల ఈ దేశం నాశనం అయిపోయిందని ఒక పెద్ద క్యాంపెయిన్ మొదలెట్టారు. ఈ క్యాంపెయిన్లో ఇంత కూడా నిజం లేదు. నెహ్రూ అనేవాడు ఒక డ్రీమర్, ఒక విజనరీ. డెఫినెట్గా ఎస్, ఆయన డ్రీమ్స్తో ఆయనకి అసలు ఆమె ఎందుకు అనుకున్నాడు? ఎందుకు మనకు ఆమె? మనం ఎవరితో యుద్ధంకి వెళ్ళాం? యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? యుద్ధం అవసరం ఎందుకు వస్తుంది? కాశ్మీర్లో ముస్లిమ్స్ అంతా ఉంటా ఉంటున్నారు. వరల్డ్ వైడ్గా ఎంత పేరు వస్తుంది మనకి. ముస్లిం పేరుతోటి దేశం విడిపోతున్నటువంటి సమయంలో ఒక పూర్తిగా ముస్లింలు ఉన్నటువంటి ఒక ప్రాంతం మేము ఇండియాతో ఉంటాం కానీ పాకిస్తాన్తో ఉండమనంటే అది ఎంత గొప్ప క్రెడిట్ ఇండియాకి. అందుకే కాశ్మీర్, లేకపోతే పటేల్ కాశ్మీర్ని కలపడానికి సిద్ధంగా లేడు. జునాగఢ్, హైదరాబాద్ మీరు ఒప్పుకుంటే మేము కాశ్మీర్ మీరు తీసుకోండి అన్నాడు. ఇది హిస్టరీ. అయితే నెహ్రూ ఎందుకు పట్టుబట్టాడంటే నెహ్రూ అక్కడ పుట్టాడని. ఒక సందర్భంలో అంబేద్కర్ గారు పార్లమెంట్లో అన్నాడు, నువ్వు ఇంకా కాశ్మీర్ వాడి కింద ఫీల్ అవుతున్నావు ఏంటి? కాశ్మీర్ అసలు మా ఇండియన్స్ డబ్బు తీసుకెళ్ళి కాశ్మీర్ మీద ఎందుకు ఖర్చు పెట్టాలి? 53లో ఇండియన్స్ డబ్బు కాశ్మీర్ని వేరుగానే చూశారు. మా డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ కాశ్మీర్లో తగలేస్తున్నావు, ఎవడిచ్చాడు నీకు అధికారం? నువ్వు ఉత్తరప్రదేశ్ మైగ్రేట్ అయిపోయి మీ తాతండ్రులు ఎప్పుడు 4 తరాలు 300 ఏళ్ళ క్రితం మైగ్రేట్ అయిపోయినా నీకు ఆ కాశ్మీర్ పిచ్చ పోలేదా అని డైరెక్ట్గా నెహ్రూని అడిగాడు ఆయన. నిజానికి అది కాదు. కాశ్మీర్ అనేది ఉన్నప్పుడు ఆ మతం పేరుతోటి దేశం విభజన అనేటువంటి కాన్సెప్టే తప్పు. ఇదిగో మొత్తం ముస్లింలు ఉన్న ప్రాంతం మాతోటి ఉంది అని ఒక మెసేజ్ ఇవ్వాలి వరల్డ్కి అనే ఉద్దేశంతో చేశారు. మరి ఈవేళ అసలు కాశ్మీర్లో పటేలే ఉండుంటే ఈ గొడవ లేకపోను. నిజమే, అది పటేల్ ఉంటే గొడవ లేకపోయింది. పటేల్ ఇచ్చేసాడు కాశ్మీర్ పాకిస్తాన్కి ఇచ్చేసింటే గొడవ ఉంది. దాని గురించే కదా గొడవ అంతాను. కాశ్మీర్ ఇండియాలో ఉండాలా, పాకిస్తాన్లో ఉండాలా, వేరుగా ఉండాలని. ఇప్పుడు అక్కడ గొడవ చేస్తున్న టెర్రరిస్టులు అందరూ కూడా పాకిస్తాన్లో కలుస్తామని కాదు, వేరే దేశంగా ఉంటామని. కాశ్మీర్ మాది వేరే దేశం ఇచ్చేయండి. పక్కన నేపాల్ లేదా, ఆ పక్కన ఖాట్మండు లేదా, నేపాల్ పక్కన ఇంకో దేశం ఉంది, ఇది మన భూటాను. ఇవన్నీ చిన్న చిన్న దేశాలుగా ఉండగలుగుతున్నప్పుడు కాశ్మీర్ ఎందుకు మేము ఉండలేము? మేము వేరే దేశం కింద ఉంటాం అన్నదే వాళ్ళ కాశ్మీర్ టెర్రరిస్టులకి వాళ్ళకి డిమాండ్ అంతాను. పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ఫైనాన్స్ చేసి ఇది చేసి గొడవ మనకు అల్లరికి వాళ్ళు ఫైనాన్స్ చేస్తుంటారు. మీకు ఇంకో విషయం తెలుసా? జిన్నా పంజాబ్లో సిక్కులకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే మీకు స్పెషల్గా రిజర్వేషన్లు ఇస్తాను, స్పెషల్ స్టేటస్ ఇస్తాను, ఇక్కడ మైనారిటీ స్టేటస్. మీరు పాకిస్తాన్లో కలిసారా 17% ఉంటారు, ఇండియాలో కలిసారా 3% అయిపోతారు. చూసుకో, బార్డర్లో ఉన్నారు. మీరు అందరూ వచ్చి పాకిస్తాన్లో కలవండి, మీకు అన్ని ప్రివిలేజెస్ ఇస్తాను, మీ రిప్రజెంటేషన్, మీ వ్యవహారం అన్నీ ఇస్తాను. వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఇండియాలో కలవటానికే సిక్ లీడర్ సీట్ వచ్చారు. అక్కడే పెద్ద మారణహోమం అంతా జరిగింది. అసలు యాక్చువల్గా చంపేసుకోవడం రాజమండ్రిలో జరగలేదు, ఎక్కడ జరగలే. ఓన్లీ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు అయితే విడిపోయాయో, బెంగాల్, పంజాబ్, పాకిస్తాన్ 2 చోట్ల, బెంగాల్లో మొక్క, పంజాబ్లో మొక్క. అక్కడ ఎందుకు వచ్చాయంటే ఆ 2 చోట్ల 46లో జరిగినటువంటి ఎన్నికల్లో ముస్లిం లీగ్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మనకి టంగుటూరు ప్రకాశం పంతులు ఎలా అయితే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనేవారు, చీఫ్ మినిస్టర్ని, మెడ్రాస్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడో అలాగా 2 చోట్ల కూడా ముస్లిం లీగ్ అధికారంలోకి వచ్చింది. అంటే మెజారిటీ ప్రజలు మేము ముస్లిమ్స్ ఉన్నాం కాబట్టి ఈ 2 ఉన్నాయి కాబట్టి మాకు ముస్లిమ్స్ అనేది వానికి వేరే ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వాలని అడిగారు. వాళ్ళు కూడా జిన్నా కూడా దేశం విడిపోవడానికి అని అడగల. చరిత్ర చదువుతుంటే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. జిన్నా అడిగింది ఫెడరల్ వ్యవస్థ అడిగాడు. ఫెడరల్ వ్యవస్థ అడిగి మేము కూడా ఇండియాలోనే కలిసి ఉంటాం కానీ కమ్యూనికేషన్స్, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ తప్ప మిగతా పవర్స్ అన్నీ కూడా మాకే ఇచ్చేయాలి, ఏ స్టేట్కి ఆ స్టేట్. ముస్లిం మెజారిటీ ఉన్న చోట ముస్లింలు మెజారిటీలో ఉంటారు, హిందువులు మైనార్టీలో ఉంటారు. హిందువులు మెజారిటీ ఉన్న చోట ముస్లింలు మైనార్టీలో ఉంటారు. మనం ఒక్కసారి అంబేద్కర్ రాసిన థాట్స్ ఆన్ పాకిస్తాన్ అన్న బుక్ చదివితే, ఎందుకంటే ఆయన అన్బయాస్డ్, ఆయన ఏం కాంగ్రెస్కి యాంటీ, జిన్నాకి సపోర్ట్ కాదు. ఆయన హిస్టరీని ఇంకా ఆయన స్టడీ చేసినట్టుగా నాకు తెలిసి నేను చదివిన బుక్లో అంత ఫుల్ ప్రూఫ్గా స్టడీ చేసి రాసిన. ఆయనతో డిఫర్ అవ్వచ్చు మనం, తప్పులేదు. కానీ ఆయన రికార్డ్ చేసిన హిస్టరీ మాత్రం హిస్టరీయే, అందులో తప్పు ఉండదు. ఆయన ఐడియాలజీతో డిఫర్ అవ్వచ్చు, ఆయన మాట్లాడిన మాటలతో డిఫర్ అవ్వచ్చు, కానీ ఆయన చెప్పింది ట్రూత్ అన్న దాంతో మాత్రం డిఫర్ అవ్వడానికి లేకుండా రాశాడు బుక్. ఆయన చాలా బాగా రాశాడు, ఎక్సలెంట్ బుక్. ఇప్పుడు ఏమవుతుందంటే పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు కూడా పొజిషన్ కోసం ఎంటర్ అవుతున్నారు తప్ప అసలు ఏంటి ఇండియా నైసర్గిక స్వరూపం ఏంటి, దీని పరిస్థితి ఏంటి, మతాలు ఏంటి, వ్యవహారం ఏంటి, ఎలా వచ్చింది స్వాతంత్రం ఏంటి, భారత స్వాతంత్ర సమర చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అప్పుడు అందరూ కాంగ్రెస్లోనే ఉన్నారు, తర్వాత వేరే వేరే పార్టీలోకి వెళ్ళారు.
కాంగ్రెస్ పార్టీ ఎలా వచ్చింది, అసలు గాంధీ అన్నవాడిని దేవుడి కింద ఎందుకు ట్రీట్ చేశారు, ఎలా మారాడు, ఏంటి గొడవ, అసలు హిందూ మతం అంటే ఏంటి, వీటి మీద ఎక్కడ అలాంటి చర్చలు ఉంటలే. విషబీజాలు నాటడం కొన్ని తరాల్లో ఇది ఎంతవరకు దేశానికి ఉపకరిస్తుంది? నేను అదే అడుగుతున్నది ఏంటంటే, ఒక జాతికి ఎంతవరకు ఇది దోహదం చేస్తుంది, ఒక జాతి సముద్ధరణకి ఏమైనా ఉపయోగపడుతుందా ఈ ప్రచారం? అసలు పాలకులకు అనుబంధంగా ఉన్న పరివారాలకి వీటికి ఇదే పనిగా పనిచేయడం అనేది ఏమైనా మంచిదా? అంటే యువతలాళ్ళు ఏమైపోయారు, ఇప్పుడు ఇక్కడ మూడండి, మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఉన్నటువంటి ప్రజల్లో 3 ఐడియాలజీస్ ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారి ఐడియాలజీ ఏంటంటే సెక్యులర్, ఈశ్వర్ అల్లా తేరేనామ్. ఇప్పుడు అది కూడా తిడుతున్నారు, ఇది గాంధీ సొంతంగా రాశాడు, ఒరిజినల్గా రాసిన ఆయన ఇలా రాయలేదు, ఈశ్వర్ అల్లా తేరేనామ్ అని పెట్టి చాలా గ్రేట్ ఇది చేశాడు, ఉపకారం కాదా అది? మన హిందూ మతంలో ఈశ్వర్ అల్లా ఒకటి కాదని ఎక్కడైనా ఉందా? అసలు హిందూ మతం అని ఎక్కడుందండి? ఎవరన్నా ఉన్నారా మనకు ప్రాఫిట్ పలానా ఆయన మనకు వచ్చి చెప్పాడు మతం అని? ఇప్పుడు సాయిబాబా 100 ఏళ్ళు అయింది చచ్చిపోయి, ఆయన అంతకుముందు ఏం లేదు. ఈవేళ సాయిబాబా గుళ్ళన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని గుళ్ళు ఇంకో దేవుడు ఎవరికి లేవు. అందరం సాయిబాబా, నేను 6 సార్లు 10 సార్లు వెళ్ళాను షిరిడి, అందరం వెళ్ళిపోతున్నాం. మనకి ఏదో అక్కడ గురి కుదిరింది, అదే దేవుడు, అదే హిందూ మతం. మనం రోజు ప్రవచనాలు వింటూ ఉంటాం, ఆ ప్రవచనాలు అబ్బా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని అన్నీ వింటాం, ఆ ప్రవచనాల్లో చెప్పింది ఒకటి కూడా చేయము. ఎందుకంటే ఇక్కడ మనకి ఇబ్బంది ఉంది అది చేయటానికి. అంటే ఏంటి మన ఇబ్బంది? దాంట్లో పురాణాల్లో అట్లా రాసినవి అన్నీ విన్నా సరే మన ఇబ్బంది ప్రధానం మనకి. అదే మన మతం. నేను రోజు గ్రహణం వచ్చింది, గ్రహణం రోజున ఢిల్లీలో ఉన్నాను, టీవీ పెట్టుకుని గ్రహణం గురించి ఒక నాస్తికుడు ఒక సిద్ధాంతి ఇద్దరు కూర్చుని మంచి పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది చూశాను. నాస్తికుడు చెప్పింది 100% కరెక్ట్, నేను పూర్తిగా అగ్రీ అయ్యాను. ఎక్కడ నిలబడలేకపోయాడు ఈయన సిద్ధాంతి గారు, మంత్రాలు అవి చదివాడు కానీ నాస్తికుడితో ఆర్గ్యుమెంట్ చేయలేకపోయాడు. ఎందుకంటే నాస్తికుడు బోల్డ్ అని చెప్పుకుంటూ వచ్చాడు, చాలా చదువుకున్నవాడు అంతా విన్నాను. చంద్రగ్రహణం 9 అయింది, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత శుభ్రంగా వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆ కుక్కి చెప్పారే ఈ గ్రహణం అయిపోయింది కదా వంట మొదలెట్టు, ఎందుకంటే గ్రహణం టైంలో తినడం మనకు అలవాట్లేదు. అంటే ఎంతసేపు విని ఇంత వాదం విని అదే కరెక్ట్ అని తెలిసినా మనకి మన ఆచారం ఏంటి? గ్రహణం టైంలో వండకూడదు, గ్రహణం తర్వాత వండించుకో, గ్రహణం అవగానే స్నానం చేయి, ఇది చేస్తాం అది చేస్తాం. నేనే అనుకుంటాను, నాకన్నా ఈ మతం ఆచరించే వాళ్ళు అందరం ఇంతే. వీలైతే స్నానం చేస్తాం, అదే టైంకి వీలు కుదరలేదు, ఏ ఫ్లైట్లోనే ఉన్నాను నేను, చాలాసార్లు ఫ్లైట్లోనే ఉండగా గ్రహణాలు వచ్చాయి, తిన్నాను. అంటే మతం పేరుతో మూర్ఖత్వం అనేది హిందూయిజంలో లేదు. అసలు హిందూయిజంలో నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి. మతం పేరుతో మూర్ఖంగా బిహేవ్ చేయడం, ఏ దేవుణ్ణి నువ్వు పూజించినా అందులో నేనే నీకు ఇచ్చేది. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, నువ్వు ఏ దేవుడినైనా పూజించు, ఆ దేవుడి ద్వారా నీకు కోరికలన్నీ సిద్ధించేది ఎవడనుకుంటున్నావు? నేనే సిద్ధిస్తాను. నువ్వు ఏ దేవుడిని పూజించావు అన్నది నాకు అనవసరం, నువ్వు ఏదైనా ఆ భక్తితో చెయ్యి. నువ్వు నమాజ్ చేస్తే నమాజ్ చేస్తున్నట్టు చెయ్యి, 5 సార్లు వంగోవాలి, 6 సార్లు లేవాలి, వాళ్ళు ఎటేపు తిరిగి చేయాలి, ఆ భక్తి మాత్రం తేడా రాకూడదు. అలాగే నీకు బైబిల్ ఉంది, నువ్వు వెళ్ళు చర్చిలో ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏ రోజు ఆదివారం వెళ్ళాలి, అరగంట సేపు అన్నీ మర్చిపోయి భగవంతుడి మీద ఆరాధన చేయాలి, ఖచ్చితంగా నీకు భగవంతుడు పలుకుతాడు. అది మనకు చెప్పింది మన సిద్ధాంతం. ఈవేళ దాన్ని పొలిటికల్గా వాడడానికి తీసుకొచ్చి ఇప్పటికి పెరుగుతోంది. అది ఇలా అవుతుందని నెహ్రూ ఎప్పుడు అనుకుని ఉన్నాడు. ఒక బుక్లో చదివాను, అతను రాశాడు, ఒక ఫారినర్ రాసిన బుక్లో, నెహ్రూ అన్నవాడికి ఆర్థిక సమస్య కనబడింది కానీ ఈ దేశంలో మతం అనేది ఒక సమస్యగా పరిగణిస్తుందని ఊహించలేకపోయాడు. అది అతని ఫెయిల్యూర్. డబ్బు పేదవాడు రిచ్ ఈ అసమానతలు పోగొట్టాలనే ఆలోచనే చేశాడు కానీ మతం అనేది ఒకటి ఉంది, అది అన్నిటికన్నా చాలా పెద్ద గొడవ చేస్తున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి ఆలోచన అతను చేయలేకపోయాడు అని చాలా క్లియర్గా రాశాడు నెహ్రూ ఫెయిల్యూర్స్ ఏంటని. ఎస్, అతను నెహ్రూ అందరి దగ్గర డబ్బులుండి అందరికీ హాయిగా తిండి సుఖంగా ఉంటే చాలు కదా, దేశంలో ఏముంటుంది, ముందు అది కావాలి. ఆ రోజు పరిస్థితి ఎలా ఉండేది కంపారిజన్ చేశారు. 1938లో వీళ్ళు కాంగ్రెస్ మీటింగ్లో ఏంట్రా లెక్క చేసిందంటే ప్రపంచంలో ఏ దేశంలో ఎంతెంత బట్ట వాడుతున్నారు, ఇండియాలో ఎంత వాడుతున్నారు, ఒంటి మీద వేసుకున్నా కూడా ఎంత అన్నం అక్కడ తింటున్నారు, ఎంత ఎక్కడ తింటున్నారు, ఎన్ని క్యాలరీస్, భయంకరమైన పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి. పెర్ క్యాపిటా ఇన్కమ్ పెర్ మంత్ $25. అప్పుడు డాలర్ విలువ $3 $2, అంటే ₹50 నెలకి ఆదాయం అనమాట. ఆ ఆదాయంతో ఉన్నటువంటి దేశాన్ని ఎలాగోలాగా దీన్ని
తలసరి ఆదాయాన్ని కనుక 4 రెట్లు 200కి పెంచగలిగితే ముందు అందరికీ ఫుడ్ దొరుకుతుంది. ఈ టైప్ పరిస్థితుల్లో మన దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పోతే దాన్ని అంచెలంచెలుగా తీసుకొచ్చి ఈవేళకి ఇండియా ఒక సూపర్ పవర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి ఒక ప్రపంచం చూసేటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి పడిన బలమైన పునాది బీజమే నెహ్రూ అనేటువంటి మనిషి ఈ దేశానికి చేసింది. అతనితో అతని ఐడియాలజీతో డిఫర్ అవ్వచ్చు, ఎస్ తప్పే లేదు. పటేల్ డిఫర్ అయ్యాడు, పటేల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, ఐడియాలజీతో డిఫర్ అవ్వచ్చు. కానీ అతని క్రెడెన్షియల్స్ క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితిలోకి మనం వచ్చేసామంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సావర్కర్ అతను హిందూ రాజ్యం, ముస్లింలు అనేవాళ్ళు తక్కువ కాబట్టి వాళ్ళు మైనారిటీ, ఇంతకాలం మనల్ని పరిపాలించారు వాళ్ళు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువులు మనం పరిపాలించాలి, వాళ్ళు సెకండ్ రేట్ సిటిజన్స్గానే ఉండాలి. వాళ్ళ టైంలో మనం అలా ఉన్నాగా అన్నది అదొక వాదన. కాదు అందరూ సమానమే అన్నది గాంధీ వాదన. అసలు మొత్తం అంత డబ్బున్న వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నంత లాక్కుని మొత్తం పేదలకు పంచిపెట్టాలనేది కమ్యూనిస్ట్ వాదన. ఈ 3 ఐడియాలజీస్ తోటి వచ్చిన పార్టీలు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ అధికారంలోకి రావడానికి తప్ప అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి మంచి చేయడం అనేది ఐడియాలజీ అయి ఉండొచ్చు, స్వార్థం కోసం పెట్టకపోయి ఉండొచ్చు. కానీ వీళ్ళకి వీళ్ళతోటి వెళ్తారు, బీజేపీతో వెళ్తారు, ఎవరితోటినా వెళ్తారు. అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే స్టేట్ బాగుండాలని ఆలోచన, వాడి స్టేట్ బాగుండాలి, వాడి స్టేటస్ నెమ్మదిగా వాడి సొంత పరిస్థితి బాగుండాలనే లెవెల్కి వచ్చేసింది. ఈవేళ ఏం చేస్తాం, దానికి ఎవరు కారణం? ఈవేళ రాజకీయం అనేది వరల్డ్ వైడ్గా, ఇవాళ ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజకీయం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ఎస్, నువ్వు పొలిటికల్గా పొజిషన్గా ఉంటే నీకు బోళ్ళంత సంపాదించుకోవచ్చు, నీ కుటుంబాన్ని బాగు చేసుకోవచ్చు, నీ కులాన్ని బాగు చేసుకోవచ్చు, నీ ఓటు బ్యాంక్ తయారు చేసుకోవచ్చు. ఇవాళ అదే హిందూ ఓటు బ్యాంక్ అనేది అప్పటి నుంచి తయారు చేసుకుంటూ వచ్చారు. ఆయన మోడీ గారే పార్లమెంట్ సెంట్రల్ మీటింగ్లో చెప్పాడు, ఏంటి జనసంఘం అంటే ఏంటి, భోజన సంఘం అనేవారు, భజన సంఘం అనేవారు. ఆ స్టేజ్ నుంచి ఈవేళ మెజారిటీతోటి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి వచ్చింది నాకు అంటే వాళ్ళు ఐడియాలజీ వదిలిపెట్టలే, అలా పెంచుకుంటూ వచ్చారు. మిగతా పార్టీలు ఏమంటే ఐడియాలజీ, వాళ్ళ కాంగ్రెస్ ఐడియాలజీ ఏంటంటే అంటే చెప్పగలిగిన పరిస్థితులు. కాంగ్రెస్ ఐడియాలజీ సెక్యులరిజం. కాంగ్రెస్ నిలబడిందే అందుకు. కాంగ్రెస్ లెక్క ప్రకారం ఈ దేశంలో ఏ మతం వాడన్నా సరే సేమ్ పవర్స్ తోటి, సేమ్ స్వేచ్ఛతోటి, సేమ్ ఓటు పవర్ తోటి బతకాలి, అందరికీ ఆపర్చునిటీస్. మీరు చెప్పిన కాంగ్రెస్ సెక్యులరిజం అన్న దాంతో ఏకీపించే వాళ్ళు కూడా సెక్యులరిజం పేరుతోటి ఓట్ల కోసం, ఓట్ బ్యాంకులను కొల్లగొట్టడం కోసం ఎపీజ్మెంట్ పాలసీస్ తోటి నెట్టుకొచ్చారు ఇంతకాలం. దశాబ్దాలుగా అదే ఎపీజ్మెంట్ పాలసీల వల్ల నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరు మెజారిటీ అయితే వాళ్ళకి అన్యాయం జరుగుతోంది, అన్యాయం జరిగింది అని నమ్మబట్టే వీళ్ళని ఇప్పుడు స్వాగతించి, లేకపోతే వాళ్ళని ఆశ్రయించి, లేకపోతే వాళ్ళకి బలపరిచే స్థితి వచ్చింది అన్నది కూడా నడుస్తుంది. ఇదొక ప్రచారం. ఈ ప్రచారం భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేస్తున్నారు. ఇప్పటికి నెమ్మదిగా అది బలపడింది. దానికి కారణం ఏంటంటే యాంటీ ముస్లిం అనేది వరల్డ్ వైడ్గా ఆ గల్ఫ్ కంట్రీస్లో జరిగినటువంటి వార్స్ కానీ, లేకపోతే బిన్ లాడెన్ అక్కడ దాన్ని పేల్చడం కానీ, జనరల్గా ముస్లిమ్స్ అంటే టెర్రరిస్టులరా అన్నటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంలో ఇక్కడ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తుంది, ఇప్పుడు సక్సెస్ అయ్యారు. కానీ అది నిజం కాదు. ఎవరు ఈ ముస్లిమ్స్? నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ ముస్లిమ్స్ ఎవరైనా అక్కడి నుంచి ఇరాన్ నుంచో బయట నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి మనకు వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ఇప్పుడు మన రాజమండ్రిలో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళంతా ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళు. మీరు మామూలుగా వాడిని నిలబెట్టి వాడిని పక్క నిలబెడితే ఎవడు ముస్లిం ఎవడు కాదు ఎవడని చెప్పగలరా? అంతా ఇక్కడ వాళ్ళే కన్వర్ట్ అయ్యారు. మీకు ఒక ముస్లిం ఉంది, మేయో అంటారు, వాళ్ళని మేవాడ్ ఏరియాలో ఉంటారు. ఆ ముస్లిమ్స్ ఏంటి, వాళ్ళు రాజ్పుట్స్ కన్వర్టెడ్ టు ఇస్లాము. వాళ్ళు రాజ్పుట్ సాంప్రదాయాలు ఏది వదులుకోలే. వాళ్ళు నమాజ్ చేస్తారు, మసీదుకి వెళ్తారు, అన్నీ వెళ్తారు. కానీ మ్యారేజ్ వాళ్ళ ఈవెన్ ఆస్తుల పంపకాలు ముస్లిం యాక్ట్ కింద చేయరు, హిందూ యాక్ట్ కిందే చేస్తారు. రాజ్పుట్స్కి వాళ్ళ ఆచారాలు ఏమున్నాయో ఆచారాలన్నీ పాటిస్తారు. కానీ వాళ్ళు ముస్లిమ్స్. వాళ్ళు ఏంటంటే మాయో ముస్లిమ్స్ అంటారు, సున్నీసు మాయో ముస్లిమ్స్ అంటారు. వాడు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ఆ టైంలో బార్డర్లో ఉన్నారు, రాజస్థాన్ బార్డర్లో. జిన్నా అడిగాడు, మీరంతా రాజులకి మీరు వచ్చేయండి మా దాంట్లో కలిసిపోండి, ముస్లిమ్స్ మనంతా ముస్లిం రాజ్యం కదా అని. రామన్నారు వాళ్ళు. మాకు ఇక్కడే హైప్, అక్కడి కింద వస్తాం, మేము ఇది వదిలిపెట్టిరాము, ఇక్కడే ఉంటామని. దీనికి ఎలాగా డిఫరెన్షియేట్ చేయగలవు? మన వాళ్ళే. ఇప్పుడు మొన్న అక్కడ ద్వారకాపేటాధిపతి చెప్పాడు, సాయిబాబాని పూజించేవాడు ఎవడో కూడా అసలు హిందువే కాదు అని. ఎందుకంటే సాయిబాబా ఒక బోగస్, ఓ ముస్లింని తీసుకొచ్చి ఇలా ప్రచారం చేస్తున్నారు, సాయిబాబా దగ్గరికి వెళ్ళిన వాడు హిందువే కాదు అని చెప్పి. ద్వారకాపేటాధిపతి అంటే చాలా ఓల్డ్ పీఠం, అది శంకరాచార్య స్థాపించిన పీఠం, చాలా వాల్యూ ఇస్తాం మనం. ఇప్పటికీ ద్వారకాపేటాధిపతి అయితే వెళ్ళి నమస్కారం పెట్టి పాద పూజ అన్నీ చేస్తాం. కానీ సాయిబాబాని మానమంటే మానం ఏంటి? అదే మన మతం.
సాయిబాబా ముస్లింని రోజు పూజిస్తాం మనం. ముస్లింలకు ఎందుకండి అలా చేస్తున్నారు ఇలా ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారు? వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి దానికి ఇస్తున్నారు, మాకు బెనారస్ వెళ్ళడానికి ఇవ్వాలి. మీకు మెజార్టీ జనం మనం ఏమని చెప్పాం, మైనార్టీలు ఇక్కడ సర్వ హక్కులతో బతకచ్చు అనేటువంటి దాంతో సెక్యులర్ ఏర్పడటం. దానికి తగ్గట్టుగా మైనారిటీస్ ఎవడో కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకుండా లాక్ రావడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కాశ్మీర్లో ఏడాది నుంచి కర్ఫ్యూ పెట్టారంటే ఎప్పుడు ఆగస్టు 5వ తారీఖున డిక్లేర్ చేశారు 2019. 20 అయిపోయింది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏది వైఫై లేదు. మనకి కరోనా వచ్చి 4 రోజులు ఇంట్లో పడుకునేటప్పటికే హౌస్లో బయటికి రాకుండా లాకౌట్ అనేటప్పటికే ఏంట్రా ఈ కర్మ ఎన్నాళ్ళరా బాబు అనుకుంటుంది. వాడు ఏం పాపం చేశాడని? నువ్వు టెర్రరిస్ట్ నేరే ఒక ప్రాంతం అంతా ఆపేస్తావా? డిమానిటైజేషన్ అని పేరు చెప్పి ఒక మొత్తం డబ్బులు గిబ్బులు మొత్తం పటా పేల్చి పారేశారు. నేను అనేది అది, మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎస్ మీ పార్టీ ఐడియాలజీ ప్రకారం వెళ్ళు, దాని ప్రకారం చేయి. ఏంటి మీ పార్టీ ఐడియాలజీ? హిందువులు ఎవరు, ముస్లింలు ఎవరు చెప్పు, దానికి డెఫినేషను నాకు తెలీదు, నేను తెలుసుకోవాలి కదా. నిజంగా ఆర్ఎస్ఎస్ పాంచజన్యం అని చెప్పి ఒక బుక్ రాశాడు ఆయన, గోల్వాల్కర్ది, తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చింది. అంతకుముందు ఆయన రాసిన బుక్స్ చదివే మేము ఆర్ఎస్ఎస్లోంచి బయటకు వచ్చాం. నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని. ఆ బుక్కులు చదివి దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం వచ్చిన తర్వాత ఇది మనకు సూట్ అవుతారా అనుకున్నాం. ఆయన చాలా గొప్పవాడు, చాలా త్యాగాలు చేశాడు. గోల్వాల్కర్ చాలా చదువుకున్నవాడు. నేను ఇక్కడ ఆయన మీటింగ్ కూడా వెళ్ళాను. ఆయన రాజమండ్రి వచ్చాడు, సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెడితే ఒక 100 మంది కాకి నిక్కరు తెల్ల చొక్కా వేసుకుని కర్రట్టు కూర్చున్న వాళ్ళలో నేను ఒకడిని. నేను అంటే చిన్న కుర్రాన్ని కాబట్టి నాకు అప్పుడు 12 ఏళ్ళు ఉంటాయేమో, కొంచెం దూరంగా కూర్చోబెట్టారు. ఆయన అలా స్టేజ్ మీదకి రాగానే లైట్లు ఆర్పేశారు. నాకు అదొకటే బాగా గుర్తు. జనం మీదకి ఫ్లడ్ లైట్ వేసి ఆయన నీడ కింద కనబడతాడనమాట. గురూజీ గోల్వాల్కర్ని చూశాను నేను. ఆయన చెప్పింది నాకు అర్థం అవ్వలేదు, ఎందుకంటే ఆయన ఏదో హిందీలో మాట్లాడి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేసడం నాకు అంత మెమరీ లేదు. ఆ సీన్ ఒకటే అలా గుర్తుంది. గోల్వాల్కర్ వచ్చింది తర్వాత కొంచెం పెద్ద అయ్యి ఆయన బుక్కులు అవి చదవటం మొదలెట్టాక ఇది మనకు సూటబుల్ కాదు. ఒక సందర్భంలో ఆయన అంటాడు, మనకు మనుధర్మశాస్త్రం ఉండగా మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఎందుకు? ఇంత బలమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మన మనుధర్మశాస్త్ర ప్రకారం ఈ దేశం నడవాలి, కానీ మళ్ళీ కొత్తగా కాన్స్టిట్యూషన్ రాసుకోవటం అంటే మరి దాంతో డిఫర్ అవ్వక ఆవేళ ఉన్న పరిస్థితులు ఈవేళ కాదు. ఆవేళ జనాభా ఎంత, ఆవేళ ఏంటి, యాక్చువల్గా ఇవన్నీ అప్పటి సమకాలీన పరిస్థితులను బట్టి వచ్చిన ధర్మాలు మారుతూ ఉంటుంది. సమాజంలో మార్పును బట్టి అనుగుణంగా అంత రిజిడ్గా ఉండటం అనేది ఈ దేశంలో కుదరదన్నదే గాంధీ చెప్పింది. గాంధీ చెప్పింది ఏంటి, అందరూ ఒకటే అని. యాక్చువల్ హిందూ మతం అంటే నేను అనుకోవటం గాంధీ ఆచరించిందే యాక్చువల్ హిందూ మతం. గాంధీ డెఫినెట్గా హిందూ మతానికి ఒక కొత్త ఇది చెప్పాడు, నిర్వచనం. దట్ ఈజ్ యాక్సెప్టబుల్. భగవద్గీతనే కనుక మనం మన మత గ్రంథంగా భావించాలని రూల్ ఏం లేదు. భగవద్గీత మత గ్రంథం నీకెవడు చెప్పాడు? ఒకసారి నాకు ఎంఎస్కో విజయ్ కుమార్ అడిగాడు నన్ను, నేను భగవద్గీతలో ఎవరు 2 కోట్ చేస్తే ఆయన అన్నాడు, ఎక్కడుందండి నాకు చూపించండి భగవద్గీత మన మత గ్రంథం అని అడిగాడు. నిజమే, ఎక్కడా లేదు. మనకి ప్రత్యేకమైన మత గ్రంథం, మనకి వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. దర్శనాలు ఇంకా కొంచెం పైకి వెళ్తున్న కొద్దీ ఇంకా ఏవేవో ఉంటాయి. వాడు కాన్సన్ట్రేట్ హిమాలయ పర్వతాల్లో ఉన్నవాడికి మనకి చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ మనకి భగవద్గీతను ఎందుకో నేను ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోయాను. చెప్పండి నాకు ఎక్కడ చెప్పాడు భగవద్గీత మనకి ప్రామాణికం అని ఎక్కడైనా ఉందా అని అంటే నిజంగా లేదు. కానీ మనం ఎక్కువ మంది భగవద్గీతను ప్రామాణికంగా భావిస్తాం, ఎందుకంటే అది ఈజీగా చదవటానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. అలాగా మన మతం ఏంటన్నది మనం ముందు తెలుసుకుంటే డెఫినెట్గా మనకు ఇంకో మతం మీద కోపం వచ్చే అవకాశమే లేదు. ఇక్కడ మతం అనేది ఒకటి వచ్చినప్పటికీ మళ్ళీ కాశ్మీర్ దగ్గరికి వెడితే కాశ్మీర్ పండిట్స్ విషయంలో చాలా ఊచకోత జరుగుతున్నా సరే చాలా విపరీతమైన అలసత్వాన్ని ప్రదర్శించారు. ఎప్పుడు స్టార్ట్ అయింది అది? కాశ్మీరీ పండిట్ల మీద ఊచకోతలు పారిపోయి రావటం ఎప్పుడు స్టార్ట్ అయింది? 47లో మనకు స్వాతంత్రం వస్తే 50s లోపుకి కాశ్మీర్ విడిపోవటం జరిగింది కదా. 89 కదా ప్రారంభం. 1989 నుంచేగా మనకి గొడవ ప్రారంభమైంది. విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతే కదా. ఏంటి మహమ్మద్ ముఫ్తీ కూతురుని ఎత్తుకుపోయిన తర్వాతే కదా టెర్రరిజం గొడవ ఇదంతా స్టార్ట్ అయింది. ఎందుకు దానికి ఎవరు బాధ్యులు అంటే బీజేపీ వాళ్ళు బాధ్యులనో లేకపోతే విపి సింగ్ బాధ్యుడనో నేను చెప్పను. నెమ్మదిగా మన మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటూ వచ్చాం. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళ పాత్ర ఉంటుంది, అన్ని పార్టీల పాత్ర ఉంటుంది. ముస్లిమ్స్ ఎవరైతే మనతోటి ఉంటామని చెప్పేసి ఆ రోజున కాశ్మీర్ మొత్తం పంజాబ్ తగలడిపోయింది, బెంగాల్ తగలడిపోయింది, కానీ కాశ్మీర్లో ఒక్క ఇన్సిడెంట్ జరగలే. కాశ్మీర్లో మత కలవరాలు జరగలే. అప్పుడు హిందువులు అందరూ ఉన్నారు. కాశ్మీర్ రాజా ఉన్నాడు, షేక్ అబ్దుల్లా పబ్లిక్ లీడరు, రాజా ఏమో రాజు.
కాశ్మీర్లో వాళ్ళు ఎవరో వచ్చి దాడి చేసి, ఆ ట్రైబల్స్ వచ్చి దాడి చేసి, పాకిస్తాన్ మిలిటరీ వచ్చి దాడి చేసి చంపేసిన ఇన్సిడెంట్సే తప్ప హిందూ ముస్లిం మత కూడా అసలు అవలా. మరి ఎలాగ మనం ఎందుకు ఈ 30 ఏళ్ళలో లాక్కొచ్చాను? ఎవరు అసలు కాశ్మీరీ ముస్లిమ్స్? అందరూ పండిట్సే. షేక్ అబ్దుల్లా పండిట్, కన్వర్టెడ్ టు ఇస్లాము. ఎందుకు నా గులాం నబీ ఆజాద్ మా పార్టీ సెక్రటరీ, అతను పండిట్టు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళు రాజుతో ఏదో గొడవ వచ్చి కొన్ని ఫ్యామిలీస్ ఇస్లాంలో కలిసిపోయారు అనుకుంటున్నాను నేను. అది కూడా ఎక్కడ హిస్టరీలో లేదు. సో ఇవన్నీ మక్బుల్ భట్ తెలుసు కదా, మక్బుల్ భట్ వాడి దగ్గర స్టార్ట్ అయింది. మక్బుల్ భట్ను ఉరి తీసిన తర్వాతే ఈ భట్ అంటే బ్రాహ్మడు. ఇంకోటి వేణి, మొన్న ఒక లేటెస్ట్గా చంపేశారు. వేణి అని టెర్రరిస్ట్. వేణి అంటే ఎవడో వైశ్యాస్, మన వైశ్యాసే అక్కడ వేణి అని పిలుస్తారు. వాళ్ళు వదులుకోలే వాళ్ళు. ఆ పేరులో వాడి ముస్లాం అయినా సరే వాడి బేసిక్గా మాయో ముస్లిమ్స్ లాగా వదులుకో. ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్ళారనుకోండి, చౌదరి వాళ్ళంతా ముస్లిం. గనీకాంత్ చౌదరి మావాడు ఉన్నాడుగా, మా కాంగ్రెస్ చౌదరి. పటేల్, అహ్మద్ పటేల్ మా కాంగ్రెస్ వాడు. అహ్మద్ ముస్లిము, పటేల్. ఇది అసలు ఈ సబ్జెక్టే చాలా ఎలా ఉంటుందంటే, ఇలాగా బతకచ్చా ఇంత హాయిగా, ఏం కొట్టు చాలా వాళ్ళు ఇస్లాంలో పోయాడు. ఇప్పుడు సాయిబాబాని పూజిస్తున్నట్టే. ఇంట్లో మిగతా అన్ని ఫోటోలు తీసేసి సాయిబాబా, మా ఇంటికి వచ్చామనుకో అన్నీ సాయిబాబాయే ఉంటాయి. ఎక్కడ లోపల పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి, శివుడు, అమ్మవారు ఇవి ఉంటాయి, కానీ ఇల్లంతా సాయిబాబా ఫోటోలు పెట్టేశాం. సాయిబాబా అన్నవాడు 100 ఏళ్ల క్రితం లేడు, 30 ఏళ్ల క్రితం మనకు కూడా తెలీదు. అయ్యప్ప అన్నవాడు నేను కొత్తగా అయ్యప్ప దీక్ష చేసుకున్నప్పుడు 82, 83లో మొత్తం పండితులందరూ ఎటకారం ఆడేవారు. ఎవడరా వాడు, ఈ దేవుడు ఏట్రా నల్లబట్టలు వేసుకుని చెప్పులు లేకుండా తిరుగుతుంది. ఆడెవడో మెడ్రాస్లో వాడు, వాళ్ళు రిక్షా వాళ్ళు బీడీలు కాల్చడం మానేయటం కోసం వేస్తారు ఇది అని. అది ఈవేళ ఎలా అయింది, పెద్ద మూమెంట్ అయిపోయింది అసలు. అయ్యప్ప మూమెంట్ ఏంటంటే బ్రాహ్మడా కాదా ఏమీ లేదు, ఆ మాల వేసుకుంటే నువ్వే దేవుడివి. ఏదైనా వ్యసనాలు వదిలించుకోవడానికి పనికొచ్చింది కదా. కాదుగా అసలు ఆ మాల వేసుకుంటే నువ్వే దేవుడు అని. నువ్వు దేవుడితో సమానం. నువ్వు ఏ క్యాస్ట్ వాడన్నా సరే నువ్వు మాల వేసుకుంటే నేను నీ కాళ్ళకి నమస్కారం పెట్టాలి. కూడా సంబంధం లేకుండా వయసు గీసే లేదు. చిన్నాడైనా అడిగా తల్లి వచ్చి కాళ్ళకి దండం పెడుతుంది. ఇదో పెద్ద మూమెంట్ ఏంటంటే దేవుడికి మన వాళ్ళని దగ్గర చేసే మూమెంట్. సాయిబాబా కూడా అంతే. సాయిబాబా వెళ్ళి విగ్రహం ముట్టుకోవచ్చు, అభిషేకం చేయొచ్చు, మనమే అన్నీ చేయొచ్చు. అంటే అందరూ రావచ్చు, క్యాస్టులు తగ్గిద్దామని. దీన్ని తప్పు లేదు. ఇప్పుడు హిందువులే ఉండాలి అనేటువంటి ఐడియాలజీ మాదండి, అది తప్పే ఉందండి అంటే తప్పేం లేదు. కానీ దట్ డజంట్ మీన్ నీ ఐడియాలజీని వ్యతిరేకించిన వాడల్లా కూడా వాడితే ఎదవండి బాబు జేబులు కొట్టేస్తాడండి అని ఆ టైప్ బ్యాడ్ చేయకు. వాడు ఐడియాలజీ ఎందుకు తప్పో చెప్పు. వాడు దొంగతనాలు చేసేవాడండి, వాడు జేబులు కొట్టేవాడండి, ఈ టైప్లో చేసి ప్రచారం తీసుకొచ్చి ఏదైతే చేయడానికి చేస్తున్నారో మీరు దేశానికి ద్రోహం. నెహ్రూ గారి మీద ఈ విధమైన దుష్ప్రచారం, లేకపోతే మా గాంధీ గారి మీద కూడా గాంధీ గారిని వదిలేశారు వీళ్ళు. ఎందుకంటే గాంధీ వారసులు చేశారు. గాంధీ గారిని అసలు గాంధీయే వీళ్ళ శత్రువు, నెహ్రూ కాదు. కానీ గాంధీని ఎందుకు వదిలేశారంటే 2 కారణాలు. ఒకటి ఏంటంటే గాంధీకి వారసులు ఎవరు రాజకీయాల్లో లేరు కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ గాంధీ గుజరాత్ వాడిని మాత్రం ఆయన ఒప్పుకోడండి మోడీ గారు. గుజరాత్కి సంబంధించిన వాడు ఎవరినైనా సరే పటేల్కి అందుకే కట్టాడు అంత విగ్రహం. సుభాష్ చంద్రబోస్కి కట్టచ్చుగా. సుభాష్ చంద్రబోస్ అయితే డెఫ్రై వెళ్ళిపోయినవాడు కాంగ్రెస్తో, అతనికి కట్టచ్చుగా. అతనికి పటేల్కి క్షణం పడేది కాదు, అందుకని బోస్ విగ్రహం పెట్టలేదు, గాంధీది పెట్టారు. సరే ఇప్పుడు నెహ్రూ అన్నవాడిని ఒక్క మాట ఆలోచించండి. 9 సంవత్సరాలు డేస్ కూడా ఉన్నాయి, 3259 రోజులు జైల్లో ఉన్నాడండి. 9 సంవత్సరాల 6 నెలలు ఎంత వస్తుంది. జైలు అంటే ఇప్పుడులా కాదు, కంఫర్టబుల్ జైల్స్ కాదు అవి. శిక్ష వేసి పంపించేవారు, రిమాండ్ ప్రిజనర్ కాదు. 21లో ఒక్కసారి ఊహించండి, మీరు వారం రోజులు జైల్లో ఉండగలరా? జైలు అంటే ఏంటి? జైలు అంటే ఆల్మోస్ట్ మనిషిని ఐసోలేషన్లో పెట్టి చంపేసినంత పని. 3259 రోజులు జైల్లో ఉండేవాడు. అతని మీద రాశారు, ఉంటే జైల్లో ఉంటాడు, లేకపోతే పెళ్ళం ఫారంలో ట్రీట్మెంట్ ఉంది అక్కడ ఉంటాడు. ఇతనికి ఇంకేం ఆలోచించే పనే ఉంది, ఆలోచించడానికి టైం ఎక్కడుంది. ఆ జైల్లోంచి రాసిన బుక్సే. జైల్లో మామూలుగా ప్యాకెట్ ఆడుకుంటున్నాం, లేకపోతే ఏదో గుళ్ళ బోర్డు ఆడుకుంటూ కూర్చోలే. ఆ జైల్లోంచి రాసిన బుక్స్, దాని మీద వచ్చే రాయల్టీతోటి అతను బతికాడు. ఆ మామూలు గ్రంథాలు కాదు అసలు ఇండియా అంటే ఏంటి అన్నది. ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా కానీ, ఆయన లెటర్స్ టు ఇందిరాగాంధీ కానీ ఎంత గ్రేట్గా కూర్చుని రాసేవాడంటే అదే విజనరీ, ఒక డ్రీమర్, నా దేశం ఇలా ఉండాలని. అతనికి మిలిటరీ వాళ్ళంటే పడేది కాదుట. ఏంటి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎవడో తెలియని వాడిని కాల్చి చంపేస్తారా? ఎలా చంపగలరు? ఏంటండి ఇది? ఎందుకు చంపాలి? వీడికి వాడికి ఏమన్నా గొడవ ఉందా?
వెళ్ళి మనం చంపేయగానే టపటపా చంపుకుంటూ పోతారా? ఈ టైప్ ఆలోచన చేసేవాడు. ఎస్, అది ప్రాక్టికల్గా చాలా ఇదై ఉండొచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అతనిది వేరు, మన లెవెల్ ఆఫ్ థింకింగ్ కాదు. మానవతావాదంలో పీక్ అనమాట. అసలు ఈ వార్స్ గీర్స్ ఏవీ లేకుండా చేయాలని. అందుకే చైనా వాళ్ళ దురాక్రమణ రాగానే చచ్చిపోయాడు. ఈ వాజ్ డిస్టర్బ్డ్, సో డిస్టర్బ్, ఎక్స్పెక్ట్ చేయలే ఇదేంటి చైనా వాళ్ళు ఇలా వచ్చేస్తారా అని. దాంతో అటువంటి ఫిగర్. ఎస్, నేనేమి నెహ్రూని ఎవడో వ్యతిరేకించకూడదు అని చెప్పి నేను అన్నాను. నెహ్రూతోటి డిఫర్ అయిన చాలా బుక్స్ ఉన్నాయి, చాలామంది డిఫర్ అయ్యారు. నెహ్రూ అన్నవాడి క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే చేస్తున్నారో అది దేశానికి మంచిది కాదు. రేపు పొద్దున్న దేశం కోసం ఎవడో, ఇప్పుడు రేపు మోడీ అన్నవాడు చచ్చిపోయిన తర్వాత నానాభూతులు తిడతారట అనుకుంటే అతను ఎందుకు మంచిగా బతకాలి? ఇప్పటివరకు మోడీ డెఫినెట్గా ఆల్ సెడ్ అండ్ అన్న. మోడీ అనేవాడు కుటుంబానికి ఏమి చేసుకోడు, సొంతానికి ఏమి సంపాదించుకోడు అన్నది మాత్రం ప్రజలంతా నమ్మారు. అది నిజం. ఏదో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అందులోంచి వచ్చాడు. రేపు మోడీ మీద కూడా ఇలాంటి దుష్ప్రచారం ఒక 10 ఏళ్ల తర్వాత మొదలెడతారు, 20 ఏళ్ల తర్వాత మొదలెడతారు. మోడీ అన్నవాడు ఉమనైజర్ అని, మోడీ అన్నవాడు అక్కడ తిరిగాడని, సంబంధం లేనిటువంటి మొదలెడతారు అని అనిపిస్తే ఈ దేశానికి మంచిది. అది నువ్వు ఐడియాలజీ మీద మాట్లాడు. నువ్వు అసలు వాళ్ళు చేసిన తప్పులు ఇవి, తప్పులు చెప్పు. ఓకే, కాశ్మీర్ ఇష్యూ ఉంది, దాని మీద మాట్లాడు. కాశ్మీర్ ఇష్యూలో నెహ్రూ ఏం తప్పు చేశాడో చెప్పు. పటేల్ ఏం గొప్పతనం చేయకపోతే నెహ్రూ ఆప్ చేశాడో చెప్పు. పటేల్కి నీకు నచ్చాడు, పెట్టు. ఇంకో 1800 అడుగుల విగ్రహం పెట్టు. మా కాంగ్రెస్ వాడే కదా, ఏమీ నష్టం లేదు, పెట్టు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అని కాదు, వాళ్ళు దే ఆర్ అబౌవ్ ఇట్. ఇప్పుడు గాంధీ కానీ, నెహ్రూ కానీ, పటేల్ కానీ, బోస్ కానీ, వీళ్ళు ఆ స్థాయి దాటిపోయారు. దాటిపోయి మనం దేవుడి కింద చూసేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని కించపరిచేటువంటి పోస్టింగ్లు మానేయండి. ఆ పోస్టింగ్లు పెట్టేవాళ్ళు మీకు తెలుసుంటే వాళ్ళని ఆపండి. తప్పురా, ఇది హిస్టరీ పెట్టు. హిస్టరీలో ఉన్నదాన్ని నీ ఆలోచన ఉందో అది పెట్టు. అంతేగాని గాంధీ గారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు పుట్టలేదు, నెహ్రూ గారేమో ఇలా చేశాడు, పటేల్ కూతురు వస్తే గెటౌట్ అన్నాడు, అన్నీ నిజాలు కాదు. వీటిని ఆరోగ్యకరమైనటువంటి డెమోక్రసీ సర్వైవ్ అవ్వాలంటే మీ పార్టీ బీజేపీ పార్టీ ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలని ఆపే ప్రయత్నం చేయండి. మీరు పెట్టకపోవచ్చు, మీరు డెఫినెట్గా మీకు తెలిసి ఉంటారు వాళ్ళు. చెప్పండి వద్దని. ఎందుకు అనవసరం? అతను నెహ్రూ హీ వాజ్ కాంగ్రెస్ లీడర్. అతనితో మీరు డిఫర్ అయ్యారు, ఈవేళ అధికారంలోకి వచ్చారు. మీ సావర్కర్ గురించి చెప్పండి, గోల్వాల్కర్ గురించి చెప్పండి. అవి వదిలేసి పటేల్ గురించి, నెహ్రూకి పటేల్కి గొడవలు మీకెందుకు? అవి చెప్తే మళ్ళీ ప్రజలు తిరగబడతారు. ఒకసారి గోల్వాల్కర్ రాసినటువంటి బుక్స్ చదవండి. ఇప్పుడున్న పరిస్థితికి అది ఎట్టి పరిస్థితిలో సూట్ అవ్వదు. కానీ వీళ్ళకి గోల్వాల్కర్ అన్న రాసినటువంటి బుక్కే వీళ్ళకి భగవద్గీత. గోల్వాల్కర్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ అక్కడ నాగ్పూర్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తారు. అది ఎంతవరకు ప్రాక్టికల్గా నిలబడగలం? దానివల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? ఈ మోడీ గారి 6 ఏళ్ల పరిపాలనలో దేశానికి జరిగిన మంచి ఏంటి? డెఫినెట్గా మోడీ ఆనెస్ట్గా ఉన్నాడు అన్నది ఓకే. కాంగ్రెస్ టైం చాలా కరప్ట్ అని చెప్పించారు. మన్మోహన్ సింగ్ కరప్టా? కాదే. పివి నరసింహారావు కరప్టా? కాదు. దేవగౌడ కరప్టా? అంత చాలా చిన్న చంద్రశేఖర్ కరప్టా? విపి సింగ్ కరప్టా? ఈ దేశానికి చేసిన ప్రధానమంత్రుల్లో ఆస్తులు సంపాదించుకున్నవాడు ఒక్కడ పేరు చెప్పండి. ఎవడైనా 6 నెలలు చేసిన ఐకే గుజరాల్ అవునండి. వాజ్పేయి కరప్టా? ఎవడో కాదు. కానీ మోడీని ఫోకస్ చేయడానికి సరిపడా మెషినరీ ఉంది ఇప్పుడు. మోడీ అన్న ఒక్క మనిషి ఒక్కడే ఈ దేశంలో ఆనెస్ట్. పాతవాళ్ళు నెహ్రూ దగ్గర నుంచి వాజ్పేయి వరకు ఎవడో ఆనెస్ట్ కాదు, ఈయనే ఆనెస్ట్ అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. తీసుకురండి, మంచిదే. దానికోసం ఆయన కూడా ఆనెస్ట్గా ఉండక తప్పదు. కానీ మిగతా వాళ్ళని కరప్ట్ అని చెప్పి ఏదైతే బ్రాండ్ వేస్తున్నారో దానివల్ల మీకే ప్రమాదం. ఎందుకంటే మీరు వేసే బ్రాండ్లన్నీ కూడా తప్పుడు బ్రాండ్లు. రేపు మోడీ వ్యతిరేకులు వచ్చి మోడీకి అదే బ్రాండ్ వేస్తారు, మీ మీద అదే పెడతారు. మీరు ఎంత, ఎందుకంటే ఇవన్నీ చీకటి వ్యవహారాలు ఎవరికీ తెలియదు. మోడీకి అమెరికాలో 6,000 మిలియన్ల కోట్ల ఆస్తి ఇచ్చేటంటే ట్రంప్ ఇతను పార్ట్నర్స్ట, బొంబాయి టైం నుంచిను, ఇతను గుజరాత్, అతను బొంబాయి అని ఒక కథ మొదలెట్టాడు అనుకోండి. లక్కీగా ఏంటంటే బీజేపీ వ్యతిరేకుల్లో కథలు రాసేవాళ్ళు లేరు. వాళ్ళకి ఐడియాలజీ పోయింది. కాంగ్రెస్ వాళ్ళకి, కమ్యూనిస్టులేమో అసలు కనుమరుగయ్యారు, తక్కువ మంది అయిపోయారు. కాంగ్రెస్ వాళ్ళకేమో ఐడియాలజీ పోయింది. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో పోదాం అనేటువంటి పద్ధతిలోకి వచ్చారు. అందుకని పనిగట్టుకుని బీజేపీని బ్యాడ్ చేయాలరా మనం అనేటువంటి ఆలోచన లేదు వీళ్ళకి. వాళ్ళకి ఇంకా ఉంది కాబట్టి ప్రచారం చేస్తున్నారు. నెహ్రూ అన్న మనిషి ఈ దేశానికి, నా ఉద్దేశంలో, మేము చిన్నప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళం. ఇండియన్ న్యూస్ రివ్యూ అని సినిమాకు ముందు వచ్చేది. నెహ్రూ ఫోటో కనిపించిందంటే చాలా అందులో నెహ్రూ గారు ఏదో ఓపెన్ చేస్తున్నట్టు ఎందుకు కొట్టేవాళ్ళం కూడా తెలియదు. 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి మాకు అని చప్పట్లు కొట్టేసేవాళ్ళం. అలాంటి ముద్ర వేశారు వాళ్ళు. గాంధీ కానీ, నెహ్రూ కానీ, పటేల్, మన బోస్ ఐడియాలజీ ఏం తెలియదు. బోస్ అనగానే టక్ మన ఒక మిలిటరీ గన్నట్టుకు వచ్చి మొత్తం కాల్చి పారేస్తాడరా హీరో. భగత్ సింగ్
భగత్ సింగ్ రాజకీయంలో ఉన్నది అంతా కలిపి 4-5 ఏళ్ళు ఉరి తీసేశారు. ఈవేళకి భగత్ సింగ్ అనగానే మనకు తెలియకుండా ఒక బతికితే అలా బతకలరా అంటే మనకు తెలిసిన వాళ్ళు కాదు, మిగతా వాళ్ళంతా అలా బతకలరా, మన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్రాండ్ వేసిన వాళ్ళని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేయకండి, దానివల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. నెహ్రూ ఈజ్ డెఫినెట్లీ ఎ లెజెండ్, ఈజ్ ఎ విజనరీ, ఈజ్ ఎ డ్రీమర్ అండ్ ఈజ్ ఎ గ్రేట్ థింకర్. నెహ్రూకి పటేల్కి ఎంత బేభత్సమైనటువంటి వ్యతిరేకత ఉండేదంటే, అంటే వీళ్ళు చెప్తున్నప్పుడు ప్రచారకులు చెప్తున్నట్టుగా 1948లో డేట్ కూడా నోట్ చేసి వచ్చాను, ఫిబ్రవరి 13, 1949 అక్కడ గోద్రా అనే ఊరిలో, గోద్రా ఇప్పుడు బాగా పాపులర్ కదా, పటేలు ప్రాక్టీస్ అక్కడ మొదలెట్టేట గోద్రా కోర్టులో. ఆ సందర్భంగా పటేల్ బతికుండగానే, పటేల్ చచ్చిపోలే, గాంధీ గారు చచ్చిపోయిన బహుశా ఒక నెలకి, నెల కూడా అలా 15 రోజులకి పటేల్ విగ్రహావిష్కరణ చేశారు గోద్రాలో. ఎవరు చేశారండి? ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఒకసారి నెట్లోకి వెళ్ళి చూడండి, ఫోటోలు గిటోలు అన్నీ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోయేంత ఇదే, ఈ కూతురికేమో మామూలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా పంపించేసేంత శత్రుత్వం ఉంటే గోద్రాలో వెళ్ళి పటేల్ విగ్రహావిష్కరణ చేస్తాడా? నెహ్రూ గాంధీ గారు చచ్చిపోయిన 15 రోజులకి పటేల్ బతికుండగా పటేల్ విగ్రహం పెట్టాలని అక్కడ కోర్టు వాళ్ళు అందరూ అనుకున్నారు, బస్ట్ సైజ్ విగ్రహం. నెహ్రూ వెళ్ళి ఓపెన్ చేసి పటేల్ గొప్పతనం గురించి అక్కడ పొగిడి, పటేల్ లేకుండా. సో సంజయ్ రెడ్డి గారు బతికుండగా నాదే మొదట అనుకున్నాడు, అది కాదు. హిస్టరీ ప్రకారం చూస్తే అయ్యో, టంగుటూరు ప్రకాశం పంతులు గారి కట్టి పడగొట్టేశారు. అప్పుడు బతికుండగానే విగ్రహాలు కట్టేవారు. ప్రకాశం గారిని పడగొడుతున్నప్పుడు చెప్పారట, పలానా చోట మీ విగ్రహం పడగొట్టేస్తానంటున్నారండి అని. అంటే ఆయన అన్నట్టు, నన్ను అడిగి పెట్టారు ఇట్రా తీసేరు. అప్పుడు లీడర్స్ అలా ఉండేది. అక్కడ వచ్చి ఎవడో బ్లాక్మెయిల్ చేయడం చెప్పాడు, ఏమన్నా మీరు ఎలా చేశారంటే మీ విగ్రహం బదులు కొట్టేస్తారండి. నన్ను అడిగి పెట్టారా అనండి, చాలా సింపుల్, కొట్టేసుకోండి. కానీ ఇక్కడ నెహ్రూ వెళ్ళి ఓపెన్ చేశాడు యాజ్ ప్రైమ్ మినిస్టర్. అది దట్ వాస్ ద రిలేషన్. దాన్ని ఎంత వక్రీకరించి చెప్తున్నారంటే కరెక్ట్ కాదు. ఈ రెండు ఐడియాలజీల మధ్య గొడవ, ఒకటి క్యాపిటలిజం, ఒకటి సోషలిజం. ఎస్, క్యాపిటలిజం అయితే ఇంకా బాగుండేది దేశం, పటేల్ చెప్పినట్టు జరుగుంటే అన్న ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, అది తప్పులేదు. పటేల్ దగ్గర రానివ్వలేదు, ఇంట్లోకి రానివ్వలేదు. 3 సార్లు ఎంపీ చేసిన ఆవిడ మీద ఎలాంటి కథలు పెడుతున్నారండి? 3 సార్లు కాంగ్రెస్ ఎంపీ నిలబడింది, 2 సార్లు గెలిచింది, ఓడిపోతే రాజ్యసభ ఇచ్చాడు. సరే, మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇవాళ జాతీయ నాయకులకు సంబంధించిన విషయాల్లో దుష్ప్రచారం చేయడం అన్నది జరగకుండా ఉండడం కోసం ఏమైనా ఇనిషియేషన్ చేసి, మీకు ఉత్తరాలు రాయడం అది అలవాటు ఉంది కాబట్టి, ఏమైనా ప్రైమ్ మినిస్టర్కి కానీ లేకపోతే బీజేపీ వారికి కానీ ఆర్ఎస్ఎస్ వారికి కానీ ఉత్తరం రాయాలనే ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇది ఇప్పుడు చెప్పాం కదా, చూస్తారు. అంటే నేను నిజంగా అంటే ఈ రేపు నవంబర్ 14ను పురస్కరించుకుని ఏమైనా నవంబర్ 14 సందర్భంగానే నాకు నెహ్రూ గారి బర్త్డే అంటే, మా చిన్నప్పుడు బాలల దినోత్సవం అని నెహ్రూ వేషం కూడా వేసాను నేను. నెహ్రూ గారి లాగా టోపీ గీపీ పెట్టి ఒక డ్రామాలో యాక్ట్ చేశాను. మన రామనాథన్ తీసిన స్వాతంత్రోద్యమ శంకారావం అంటే రామనాథం అనే మనిషి కమ్యూనిస్టు. అతనే చెప్పాడు నాకు, ఇది భారత స్వాతంత్ర చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రేనండి అని. అతను పక్కా కమ్యూనిస్టు. ప్రజానాట్య మండలిలో ఉండేవాడు, డైరెక్టర్, చాలా గొప్ప డైరెక్టర్. అతను చేసిన దాంట్లో నేను నెహ్రూ పాత్ర వేశాను. నేను నాటకాలు వేసేవాడిని కాదు, పట్టుకుని నువ్వు నెహ్రూకి పోలికలు ఉన్నాయని చేయించాడు, టోపీ అది పెట్టించి. తర్వాత ఫోటోలు చూస్తే కరెక్టేరా అనిపించింది. అలాగా ఆ నెహ్రూ అనేటువంటి ఒక ఇమేజ్ ఏదైతే మనకి ప్రింట్ అయ్యిందో, దానివల్ల మీకేం నష్టం లేదు. మీరు గాంధీనే పొగుడుతున్న తర్వాత, గాంధీ ఐడియాలజికల్గా మీతో పూర్తిగా డిఫరెంట్ అయిన వ్యక్తి గాంధీ. గాంధీని చంపేసింది ఎవరు? గాడ్సే ఎవరు? మీ పార్టీకి చాలా సావర్కర్ గారు ఒక ముద్దాయి అందులో. గాంధీని చంపేసిన కేసులో సావర్కర్ ఒక ముద్దాయి. అతను క్లియర్గా చెప్పాడు గాంధీని ఎందుకు చంపవలసి వచ్చింది అని. ఆయన ఐడియా, ఇప్పుడు గాడ్సే అన్నవాడు గాంధీని చంపాడు కాబట్టి వాడు దుర్మార్గుడు అండి, వాడు బీడీలు కలిచేవాడు, ఆడాళ్ళ చేతులు పెట్టుకునేవాడు, మందు తాగి పడుకునేవాడు, ఇలాంటి ప్రచారం చేస్తే అర్థం ఉందా? అతనేదో నేను దేశం కోసం చేస్తున్నాను అనుకున్నాడు. గాంధీ ఇంకా బతికున్నట్టయితే జాతి నిర్వీర్యం అయిపోతుంది అనుకున్నాడు. గాంధీని చంపేయాలనుకున్నాడు, చంపేసి అతనేం పారిపోలేదు, దొరికిపోయాడు. కోర్టుకు వచ్చి నా గురిశిక్ష చేయండి అని చెప్పాడు. మీరు గాడ్సే యాంగిల్లో చెప్పుకుంటూ వచ్చారనుకోండి, గాడ్సే చేసిన దాంట్లో తప్పే ఉంది, అతను త్యాగం చేశాడు అతని లైఫ్. కానీ దానివల్ల దేశానికి ఏం జరిగింది? ఈవేళ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, గాడ్సే చాలా గొప్పవాడండి అంటే నిజంగానే అవును, ఎస్, వాడు ప్రాణం ఇచ్చేశాడుగా. నెహ్రూ గాంధీ ప్రాణం తీసుకున్నందుకు తను ప్రాణం ఇచ్చేశాడు.
దట్ డజంట్ మీన్ అతను చేసిన దానివల్ల దేశం బాగుపడిందని. అతను అది చేయకుండా ఉంటే ఫిబ్రవరి 16వ తారీఖు పాకిస్తాన్కి నడిచెళ్ళిన ఇతను ఎక్కడెక్కడైతే నడిచెళ్ళాడో గాంధీ అక్కడ మత కల్లోలాలన్నీ ఆగిపోయాయి. శాశ్వతంగా అసలు ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవ లేకుండా పోను. జనవరి 30ని చంపేశారు. చంపకపోతే 16 యాత్ర జిన్నా ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాడు. ఎలా నువ్వు నడుచుకుంటూ రావద్దు, క్రౌడ్ కంట్రోల్ చేయలేము, షిప్లో రా, అక్కడ రిసీవ్ చేసుకుంటాం కరాచీలో ఎక్కడో అని చెప్పి ఆయన లెటర్ రాశాడు. ఆ లెటర్లన్నీ హిస్టరీ. ఈయన చంపేశాడు. ఆ యాంగిల్ ఆలోచిస్తే గాడ్సే చేసినంత ద్రోహం ఎవడు చేయలేదు. గాంధీని చంపేయడం అనేది ఆ టైంలో గాంధీని చంపేయడం ఉన్న ద్రోహం వల్ల ఇప్పటికీ అది అలా రావడం కష్టం, రగులుతూనే ఉంది. అరే గాడ్సేని అలా అంటే ఏంటంటే ఆయన ఏమన్నా పాముకున్నాడా? గాడ్సే ఏమన్నా డబ్బు సంపాదించాడా? గాడ్సే ఏమన్నా పదవి కోసం చేశాడా? తన ప్రాణాలు ఇచ్చేసాడండి. అంటే అది వేరే ఆర్గ్యుమెంట్. అది దాని మీద ఆర్గ్యూ చేయొచ్చు మనం. ఊరుగా గాడ్సే సంగతి నాకు తెలియదు ఏంటి అని చెప్పి అతని క్యారెక్టర్ అసాసినేషన్ మొదలెట్టామనుకోండి, అది తప్పు అంటాను. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు అసలు అదే జరుగుతుంది. ఇంకా అసలు పాలసీల మీదకి వెళ్ళట్లే. మీకు గాడ్సేది అయితే ఆ రోజు కోర్టులో గాడ్సేది అయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చి ఉరిశిక్ష చేసిన జడ్జి గారు ఏం చెప్పాడంటే, ఇప్పుడు కనుక ఈ కోర్టులో ఓటింగ్ పెడితే బంపర్ మెజారిటీతో గాడ్సేని వదిలేయాలంటారు. అంత జనం వచ్చారు కోర్టుకి. ఎందుకంటే గాడ్సే తన ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకు ఇలా చేశానన్నది. ఆ ఆర్గ్యుమెంట్ ఉన్నవాడికి ఎవరికైనా సరే అరే నా ప్రాణం త్యాగం చేస్తున్నాను దానికోసం అంటే వెంటనే సింపతి వస్తుంది. మనం వైడర్గా చూడగలగాలి. పొలిటికల్ దీని మీదకి వచ్చినవాడు ఈ క్యాన్వాస్ పెద్దది, ఇందులో దేశం ప్రధానం, ఇండివిజువల్స్ కాదు. అది నేను కోరుకునేది ఏంటంటే ఆ యాంగిల్లో చూడడం అంటూ స్టార్ట్ చేసిన రోజున మీరు హిందూ మతం వాళ్ళే పరిపాలించాలన్నది మీ పాలసీ. ఇప్పటికి లాక్కొచ్చారు, ఓకే పట్టింది 70 ఏళ్ళు తీసుకొచ్చారు. దట్ డజంట్ మీన్ హిందువు అన్నవాడే ముస్లింని ద్వేషించిన వాడే హిందువు, క్రిస్టియన్ని ద్వేషించిన వాడే హిందువు అన్న ఒక కొత్త నిర్వచనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం దేశం దెబ్బతింటుంది. మీరేమవుతారో నాకు అనవసరం. దేశం దెబ్బతింటుంది, అది కరెక్ట్ కాదు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.